హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ బెజవాడ. ఈరోజైతే మరో మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తున్నాం. మనం ఈ రొయ్యలు ఏంటా అని చూస్తున్నారు కదా. ఈరోజైతే మేము ఈవినింగ్ అయితే 4:30కి అయితే ఇక్కడ మాకు దగ్గరలో ఫిషింగ్ హార్బర్ అయితే ఉంది. అక్కడికైతే మేము ఈ రొయ్యలు అనేది చిన్న మార్కెట్ కూడా ఉంటుంది అక్కడ. ఈ రొయ్యలు అనేది కొంటాకి వెళ్ళాము. ఈరోజు రొయ్యల పచ్చడి అనేది పడదామని మేము అనుకున్నాం. ఆ రొయ్యలు అయితే తీసుకురావడానికి వెళ్ళాం. మాకు అక్కడైతే ఒక కేజీ నుంచి కేజీన్నర వరకు రొయ్యలు అయితే మేము తీసుకోవడం జరిగింది. ఈ రొయ్యలు వచ్చేసరికి చాలా పెద్ద రొయ్యలు. అలాగే మనం ఇక్కడ చేపలు కూడా తీసుకున్నాం. వీటిని ఎర్ర గురక అంటారు, సముద్రం గురక. వీటిని ఇలా రొయ్యలు చేపగా ఫినిషింగ్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మనం రొయ్యలు అయితే ఇలా చూసుకున్నాం కదా, పెద్ద పెద్ద రొయ్యలు అయితే ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా. ఈ రొయ్యలన్నీ కూడా మనం పెద్ద పెద్ద రొయ్యల కన్నా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే పచ్చడికి అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ఒక్కొక్క రొయ్య వచ్చేసరికి 3 పీసులు అయితే కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడికి మనకు. అలాగే మనం ఆ తర్వాత ఇలా అల్లం అయితే విడివిడిగా ముక్కలు అయితే కోసుకుని మొత్తం రెడీ చేసుకుని పెట్టుకోవాలి మనం రెడీగా పచ్చడికి. ఈ అల్లం మొత్తం ముక్కలు కోసుకుని పేస్ట్ అయితే చేసి రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం దీని తర్వాత అయితే కనుక తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలు అయితే మనం లైట్గా దోరగా వేయించుకోవాలి. ఈ ధనియాలతో పాటు మనం జీలకర్ర ఇంకా మిగతా దినుసులు అవన్నీ వేసుకోవాలి. కొంచెం మొత్తం దోరగా అయితే వేయించుకోవాలి మనం. ఇవన్నీ కూడా దినుసులన్నీ కూడా దోరగా వేయించుకున్న తర్వాత మనం వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడైతే చాలామంది అయితే మెత్తగా ఉంటే బాగుంటుందని అనుకుంటారు, కానీ స్మూత్గా అయితే ఉండకూడదు మనకి. ఇవన్నీ కూడా కొంచెం రఫ్గా అయితే పౌడర్ అనేది రఫ్గానే ఉండాలి. రఫ్గా ఉంటేనే పచ్చళ్ళకి అయితే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం గసగసాలు కూడా వేసుకోవాలి ఇందులో. ఇవన్నీ మొత్తం మాడిపోకుండా అయితే మనం అయితే కంపల్సరీ అయితే ఇలా కట్ చేసుకోవాలి మొత్తం. ఇవన్నీ కూడా ఇలా ప్లేట్లో వేసుకొని అవి కూడా మనం పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి చెప్పాను కదా. ఆ తర్వాత అయితే మనకి ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు, మెంతులు. ఇవి ఈ ఆవాలు అయితే మనం చాలా జాగ్రత్తగా లైట్గా సిమ్లో పెట్టుకోవాలి మంట అనేది. ఎందుకంటే ఆవాలు అనేసరికి మనకి ఊరినే మాడిపోతాయి ఫ్రెండ్స్. అలా మాడిపోకుండా మొత్తం పూర్తిగా అయితే మనం ఎప్పటికప్పుడు కొంచెం అటు ఇటు కదుపుతూ అయితే చూసుకోవాలి. ఇలా కదిపిన తర్వాత మనకి సరిపడా కొంచెం దోరగా అయితే వేగిన తర్వాత తీసుకోవాలి. మనకి స్మెల్ అనేది అర్థమవుద్ది కంపల్సరీగా. ఆ స్మెల్ అనేది మనకి ఆవాలు రెడీ అవ్వగానే ఆవాలు అనేది దించేసుకోవాలి పొయ్యి నుంచి. దించుకుని ఆవాలు కూడా కొంచెం పౌడర్ రఫ్గా అయితే ఈ ఆవాల పౌడర్ కూడా రఫ్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పౌడర్ని మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది రొయ్యలు అనేది రెడీ చేసుకున్న తర్వాత పచ్చడికి అవన్నీ రెడీ చేసుకుని అయితే మనం పక్కన పెట్టుకుని కలుపుకుంటాకైతే చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడప్పుడు అన్నీ వేసుకోవడం కాకుండా. చూసారు కదా మనకు అలా ఆవాలు కూడా రెడీ అయిపోవచ్చినాయి. కొంచెం మాడిపోకుండా అయితే మనం కంపల్సరీ చూసుకోవాలి. రంగు అయితే వచ్చేసింది మనకి. మెంతులు ఇవి కూడా ఇలా మిక్సీలో జార్లోకి అయితే తీసేసుకుని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రొయ్యల్లో మనం కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసుకుని అయితే మనం మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా మిక్స్ చేసుకున్న మొత్తం రొయ్యలన్నీ కూడా చాలా కొంచెం జాగ్రత్త అయితే మిక్స్ చేసుకోవాలి ముక్కలు అవ్వకుండా. చూస్తున్నాం కదా, ఇలా జాగ్రత్తగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ రొయ్యలను అయితే మనం ఆగిలో వేసుకోవాలి. ఆ మొత్తం వాటర్ అంతా ఆవిరైపోయేదాకా మనం మొత్తం అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా కొంచెం రొయ్యలు వేసిన తర్వాత అయితే మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోయి రొయ్యలు పాడైపోయే అవకాశం ఉంటుంది. చూస్తున్నాం కదా, ఇలా కొంచెం వాటర్ అయితే వస్తాయి. కాసేపు మనం మూత అయితే పెట్టేద్దాం దీని మీద, కొంచెం తిప్పి జాగ్రత్తగా. ఈ రొయ్యల పచ్చడి అనేది చాలా బాగుంటుంది. మనం చాలామంది ఇలా ఈ రోజుల్లో వచ్చేసరికి చాకిరి అంతా భరించడం అని చెప్పి బయట నుంచి అయితే కొనుక్కుంటున్నారు. ఆ బయట నుంచి కొనుక్కున్న ఆయిల్ అయితే చాలా రాంగ్ ఆయిల్, అదంతా కూడా కల్తీ ఆయిలే. మన ఆరోగ్యానికి హానికరం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా, రొయ్యలు అయితే మొత్తం వాటర్ అయితే ఇంకిపోయినాయి పూర్తిగా. రొయ్యలు అయితే మనకి కింద ఇంకా కొన్ని పెద్ద ముక్కలు ఉన్నాయి కూడా కట్ చేసుకోవచ్చు మనం ఇలా ఫ్రై అయిన తర్వాత కూడా. చూస్తున్నాం కదా, చాలా వాటర్ అయితే వచ్చింది మనకి రొయ్యల్లో. ఆ వాటర్ అనేది లేకుండా మనం రొయ్యలు అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా. హీట్ చేసుకున్న తర్వాత మొత్తం వాటర్ అన్ని ఉంచేసిన తర్వాత పీసులన్నీ మనం సపరేట్ ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అయితే రొయ్యలు అనేది పూర్తిగా ఎగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం నూనెలో అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఈ నూనె అనేది మాత్రం కంపల్సరీ కనుక రిఫైండ్ ఆయిల్ మాత్రం వాడబాకండి మీ బజార్లోది. మేమైతే గానగ నుంచి అయితే చెనక్కాయ నూనె తెచ్చాం. మనకి నూనె మంచిదా క్వాలిటీదా కాదా అనేది ఎలా తెలుస్తుందంటే, ఈ నూనె మనం వేయించేటప్పుడు నొరగైతే వస్తుంది ఫుల్గా మూకిడి నిండా. అలా నొరగొస్తే కంపల్సరీ ప్యూర్ ఆయిల్ అని అర్థం, మంచి ఆయిల్. ఓకే ఫ్రెండ్స్, శనక్కాయ నూనె వాడాలి మనం. ఎలాంటి పచ్చళ్ళకి, వెజిటేబుల్ పచ్చళ్ళకైనా సరే, నాన్ వెజ్ పచ్చళ్ళకైనా సరే శనక్కాయ నూనె వాడితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం రొయ్య మొత్తం నీట్గా బాగా వేగిపోవాలి. కలర్ అయితే దోర కలర్ రావాలి, ఎర్రగా. ఆ కలర్ వస్తే కానీ మనకు రొయ్యలో ఉన్న నీరు అనేది శాంతం పోతుంది. అలా రొయ్యలో నీట్గా ఏగితే కనుక మనకు రొయ్య పచ్చడి అనేది నిలవ ఉంటుంది. చూస్తున్నాం కదా, మొత్తం ఇలా
ఇలా వేగిన తర్వాత ఇందులో కొంచెం మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే మనం ఇందులో వేసేసుకోవచ్చు. మొత్తం చూసుకున్న అలా నీట్గా అయితే కదుపుతూ ఉండాలి ఎప్పటికప్పుడు, కింద అడుగంటకుండా ఫ్రెండ్స్. అడుగంటితే కనుక రొయ్య పచ్చడి అనేది కంపల్సరీ టేస్ట్ అయితే మారిపోతుంది. మనం ఆ టేస్ట్ మారిపోకుండా ఉండాలంటే నీట్గా చూసుకోవాలి. ఇలా కలర్ అయితే మనకు కావాల్సిన కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనకి సరిపడా అల్లం పేస్ట్, సరిపడా అనేది కాదు, అల్లం పేస్ట్ ఎంతైనా వేసుకోవచ్చు మనం మంట తట్టుకోగలిగితే. చూసారు కదా, చెప్పాను కదా నొరగైతే మనకి ఎలా వస్తుందో. ఇది అంతా ప్యూర్ ఆయిల్ కాబట్టి నొరగ వస్తుంది, ఇలా మంచిది నూనె కాబట్టి. చెనక్కాయ నూనె గానగ నుంచి తెచ్చిన నూనె, మేమైతే 2 కేజీల నూనె అయితే తీసుకొచ్చాం. మామూలుగా వంటల్లోకి అయితే ఇది వాడం, కానీ రైస్ రిచ్ ఆయిల్ అయితే వంటలకు అయితే వాడతాం మేము. ఇలా పచ్చడి కోసమని ఈ ఆయిల్ తెచ్చాం. అందులో మనకి సరిపడా కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకుని మనం అవి కూడా వేగేదాకా మనకి సరే. కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ముందే అయిపోకండి, మనకి లాస్ట్లో రొయ్య రెడీ అయిపోయింది అనుకున్న టైంలోనే కొత్తిమీర కరివేపాకు అనేది వేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇంట్లో స్వయంగా చేసుకోవడం వల్ల హెల్తీ ఫుడ్ అవుతుంది ఇది కంపల్సరీ. ఇప్పుడు మనకైతే రొయ్యలు కూడా పచ్చడికి అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా. ఇక మనం ఈ మూకుడు అయితే మనం ఎప్పుడు కలుపుతూ ఉండాలి. అలా పట్టుకుని అయితే హ్యాండ్స్తో పట్టుకుని అయితే మనం కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మూకుడి మీద పడే అవకాశం ఉంటుంది మనకి నూనె. ఇప్పుడు అందులో మనకి కొంచెం పసుపు, కొంచెం లైట్గా సాల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుంటే మొత్తం ఆ నూనెకి ముక్కలకి అయితే పట్టుకుంటుంది. చూస్తున్నాం కదా, రొయ్య మనకు కావాల్సిన కలర్ అయితే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు పచ్చడికి అయితే రెడీ అయిపోయింది. ఇక స్టవ్ నుంచి అయితే పెనం అయితే దించేద్దాం. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ముందుగా ఇవన్నీ ఒక్కొక్కటి మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నాం కదా, కారం అయితే ఎక్కువ వేసుకోవాలి మనకి టేస్ట్ రావాలంటే. కారము, దానికి సరిపడా తగినంత ఉప్పు, ప్లస్ మనం చేసిన ఇది ఆవాల పౌడర్. ఇది చూసాం కదా ఎంత రఫ్గా అయితే చేసాం మేము, అంతే రఫ్గా అయితే ఉండాలి కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నీట్గా ఇలా ఫుల్గా కలిపేయచ్చు. ఈ పచ్చడి అయితే మనకి 1 రోజు 2 రోజులు ఊరాలని ఏం లేదు, ఎంపడే వేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే మనకి 1 రోజు కానీ 2 రోజులు కానీ ఊరితే అయితే ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మామూలుగా ఎంపడే కూడా తినచ్చు అని చెప్తున్నా, అంతేగాని ఊరకూడదని ఏం కాదు. చూస్తున్నాం కదా, మనం ధనియాల పొడి పౌడర్ అనేది చాలా వేసుకోవచ్చు మనకి. ఇందులో ఈ పచ్చళ్ళలో ఏంటంటే మెయిన్ నూనె అనేది చాలా ఎక్కువ అయితే ఉండాలి. ఆ వేసిన నూనె అంతా కూడా ఒక 2 డేస్లో ఇంకిపోద్ది. మనం ఇంకా నూనె వేడి చేసుకుని వేసుకోవడం మంచిది. ఇందులో ఒక 5 నిమ్మకాయల రసం అయితే మనం 1 టీ గ్లాసు రసం అయితే నిమ్ముకొని పిండుకోవాలి. నిమ్మరసం పిండడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ అయితే మాకు ముఖ్యం, చాలా ముఖ్యం. హలో ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా, మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. 1 కేజీ పచ్చడి అయితే ఇందులో. ఈ కేజీ పచ్చడి చేసుకోవడానికి మనకు 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.